మీ ఇంటి ముందు పెట్టుకునే తులసి మొక్క పుట్టుకకు కూడా జలంధరుడు అనే ఒక రాక్షసుడు కారణమని మీకు తెలుసా? అవును. ఒకసారి శివుణ్ణి కలవడానికి ఇంద్రుడు, బృహస్పతి గారు కలిసి వెళ్తుంటారు. వాళ్ళ జ్ఞానాన్ని పరిశీలిద్దామని చెప్పి శివుడు యోగి మారువేషంలో ఉంటారు. యోగి మారువేషంలో ఉన్న శివుణ్ణి ఇంద్రుడు గ్రహించలేకపోతాడు. పైగా తన నాట పట్టించినందుకు శివుడి మీదే వజ్రాయుధం ప్రయోగిస్తాడు. డెస్ట్రాయర్ ముందే డ్యాన్సులు వేస్తే ఊరుకుంటాడా? తన మూడో కన్ను తెరిచాడు. తన మూడో కంట్లోంచి వచ్చిన అగ్ని ఇంద్రుడి మీద అటాక్ వెళ్తుంటే బృహస్పతి గారు ఇంద్రుడిని క్షమించమంటారు. కనికరించిన శివుడు తన అగ్నిని సముద్రంలోనికి పంపిస్తాడు. సముద్రంలోకి వెళ్ళిన ఆ అగ్ని ఒక బాలుడు రూపం ధరిస్తుంది. తనే జలంధరుడు. శివుడి ఘనమైన జలంధరుడు రాక్షసులకే రాజవుతాడు. కాలక్రమంలో బృంద అనే ఒక యువతిని పెళ్లి చేసుకుంటాడు. బృంద విష్ణువుకి మహాభక్తురాలు. అంతేకాదు తన పతి అయిన జలంధరుడికి విధేయురాలు కూడాను. ఇన్ఫాక్ట్ బృంద యొక్క భక్తి పవిత్రతే జలంధరుడికి చాలా శక్తి. తన శక్తితో ముల్లోకాలను జయిస్తాడు జలంధరుడు. ఎవరు తనను ఆపలేకపోతారో అప్పుడు దేవతలందరూ కలిసి శివుణ్ణి ప్రాధేయపడతారు. శివుడు జలంధరుడితో యుద్ధాన్ని ప్రారంభిస్తాడు. శివుడు ఘనమైన జలంధరుడు కూడా అంతే శక్తివంతుడు. వాళ్ళిద్దరి మధ్య యుద్ధం హోరాహోరీగా సాగుతుంది. అప్పుడు పార్వతీదేవి విష్ణువుని ప్రార్థిస్తుంది. విష్ణువు జలంధరుడి రూపంలో బృందాన్ని చేరుకుంటాడు. జలంధరుడి రూపంలో ఉన్న విష్ణువుని గ్రహించలేకపోయిన బృంద తన పవిత్రతను కోల్పోతుంది. అది జలంధరుడి శక్తి క్షీణించడానికి కారణమవుతుంది. ఆ సమయంలో శివుడు జలంధరుడిని సంహరిస్తాడు. విషయం తెలుసుకున్న బృంద విష్ణువుని శపిస్తుంది. ముందు కాలంలో నీ భార్య కూడా నీకు దూరం అవుతుంది, ఒకడు నీ భార్యను అపహరిస్తాడు అని శపిస్తుంది. ఆ శాపం వల్లనే రాముడికి సీత దూరమైందని, సీతని రావణాసురుడు అపహరించాడని ప్రతీతి. భర్త జలంధరుడి మరణాన్ని తట్టుకోలేకపోయిన బృంద తనను తను ఆహుతించుకుంటుంది. బృంద యొక్క పవిత్రతను గుర్తిస్తూ ఆమెకు విలువనిస్తూ విష్ణువు తన బూడిద నుండి ఒక తులసి మొక్కను పుట్టిస్తాడు. ఆ విధంగా జలంధరుడు అనే రాక్షసుడు మనం ఇంటి బయట పెట్టుకునే దిష్టి బొమ్మకే కాదు, తులసి మొక్క పుట్టుకకు కూడా ఒక కారణమయ్యాడు. మహావిష్ణువు తులసి మొక్కకు ఎలాంటి వరాలు ఇచ్చాడు, తులసి మొక్క వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఇది తర్వాత వీడియోలో చూద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.